భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్యాచిలర్ స్టైల్లో చికెన్ ఫ్రై. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అలాగే టేస్టీగా వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. రసంలో కానీ సాంబార్లో కానీ. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించేసి ఒకసారి కడిగేసుకోవాలి. శుభ్రంగా ఉప్పేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు తీసుకొని చికెన్లో వేసేసి కొంచెం నీళ్లు పోసేసి పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఇలా చేయడం వల్ల ముక్క అనేది మరీ గట్టిగా లేకుండా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసి చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత అందులోని నీరంతా బయటకు వచ్చేసి పూర్తిగా ఇనికిపోయేదాకా చికెన్ని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ని ఆవగల్లు అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుందాము. ఒక 10 నిమిషాలకి మనకి చికెన్లో నీరంతా ఇంకిపోతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం చికెన్ని పక్కకు తీసేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు, ఆ చికెన్ ముక్కలు వేసేసి కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని వేయించుకోవాలి. ముక్కలు అనేది ఈ విధంగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా మనం కలుపుతా వేయించకపోతే ఊరికనే చికెన్ అడుగు పట్టేస్తుంది. చికెన్ దాదాపు ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. మనం ఇంతాక చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. అలాగే 2 టీ స్పూన్ల చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి పడతాయండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసుకొని దించేసుకోవడమే. ఇంకా అంతే అండి. ఈజీగా టేస్టీగా బ్యాచిలర్స్ చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. అందరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్